అన్ని జిల్లాల్లో రైతు భరోసా వర్క్ షాప్లు నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలన్నది అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. ఖమ్మంలో రైతు భరోసా వర్క్ షాప్ ప్రారంభమైంది. కలెక్టరేట్లో విధి విధానాలపై రైతులతో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. పేద రైతులకు రైతు భరోసా అందాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏకపక్ష నిర్ణయాలు ఉండవన్నారు. ప్రజలిచ్చే ప్రతి సూచన విలువైందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు ఉండేవన్నారు. తమ ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉంటుందన్నారు మంత్రులు. పంచేటువంటి డబ్బులు ప్రతి పైసా మీ దగ్గర నుంచి పన్నుల రూపేణా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటువంటి డబ్బులే. ఈ వచ్చే ప్రతి పైసా కూడా ప్రజల చెమట వారి శ్రమతో వస్తున్నటువంటి పన్నుల రూపేణా వస్తున్న డబ్బు కాబట్టి ఈ పంచే కార్యక్రమాన్ని మేము కస్టోడియన్స్ గా ఈ పంచే కార్యక్రమాన్ని మీ డబ్బుల్ని మేము పంచే ఈ రైతు భరోసా కింద ఇచ్చేదాన్ని ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచన తీసుకొని వాటికి అనుగుణంగా 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ సభలో వచ్చినటువంటి మిత్రులంతా కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులున్నారు, రైతులున్నారు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, సలహాలు సూచనలు అన్నీ కూడా క్లుప్తంగా మీ అనుభవ రీత్యా రైతాంగ సోదరుల్ని మిగతా వాళ్ళందరినీ చెప్పాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని సలహాలు సూచనలు చేస్తారు. దానికి అనుగుణంగా ముందుకు పోవటానికి నడిపించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే ముందుకెళ్ళాలి, కానీ రైతుకు సహాయం చేయాలి. నిజమైన రైతుకి భరోసా ఉండాలి. అటువంటి సూచనలు రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏం లోపాలు జరిగినాయి, దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ళ ముందుంది. మొన్న ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధుని కష్టమైనా సరే 7,500 కోట్లు రామకృష్ణారావు గారు రిలీజ్ చేసి మీ ఖాతాలో వేశారు. మళ్ళీ ఇప్పుడు రుణమాఫీ కూడా చేసి దీని తర్వాత మళ్ళీ రైతు భరోసాని చేయాలి అనంటే క్రమ పద్ధతుల్లో న్యాయమైన రైతుకి, పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి, అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాలకు ఒకసారి వెళ్ళొద్దాము. మనవాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాము. మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏమనుకోవద్దు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి, కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ శాసనసభ లోపులోనే అన్ని జిల్లాలు ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి బట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాను ఎన్నుకోవటం, వ్యవసాయ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఈ కమిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురిని నియమించడం జరిగింది. మీ సూచనలు తెలపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బు అనేది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా అందరికీ తెలియంది కాదు. గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా, ఏ పేదోళ్లకి గాని ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది. ఈనాడు అలా కాదు. ఏదైతే ఈ సంపద ఉందో, ఏదైతే ఈనాడు ఈ రైతులకు గాని, పేదవాళ్ళకి గాని, బడుగు బలహీన దళిత గిరిజనులకి
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. నిర్ణయం మేమేమి ప్రియాక్యుపైడ్ మైండ్ తో ఇక్కడ కూర్చోలేదు. ఓపెన్ గా డిబేట్ చేసి ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో, రైతుల నుంచి ఏ అభిప్రాయాలు వస్తాయో, నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభలో